వాస్తవానికి విజయసాయి రెడ్డి గారి రాజీనామాతోటి ఒకంత అందరు షాక్లో ఉన్నా ఏం జరిగింది ఏం జరగబోద్ది అనేది అతి కొద్ది రోజుల్లో తెలిసిద్ది. అదేమి రాజకీయాల్లో ఇటువంటి షాకులు ఇటువంటి ట్విస్టులు ఏం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే 3 ఎంపీలు మొన్న పోయారు, ఏమి ముందుకెళ్ళాము, విజయసాయి రెడ్డి గారు వెళ్తారు, మళ్ళీ ముందుకు వెళ్తాము. రేపు అనేది ఖచ్చితంగా చూడాల్సిందే ఎవరైనా కానీ, అది ఏ పరిస్థితి ఉన్నా కానీ. ఇక్కడ అందరం ఏంటంటే నాయకుడి మీద నమ్మి పూర్తి స్థాయిలో ముందుకు నడవడమే మనం చేయాల్సిన పని. ఇక్కడ ఏ ఒక్కడు శాశ్వతం కాదు, ఏ ఒక్కడు పూర్తి స్థాయిలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్తారో తెలియని సిచ్యువేషన్. కనుక కార్యకర్తలమైన మనందరం చేయాల్సిన పని ఏంటంటే రేపు ఇంకొంతమంది ఎంపీలు వెళ్ళినా లేకపోతే ఇంకొంతమంది ఇంకోరు వెళ్ళినా మనకేమీ అయ్యేది కాదు, పాడు కాదు. కాకపోతే కొంతమంది ఏంటంటే మన పార్టీకి చేసిన సేవను గుర్తు తెచ్చుకున్నప్పుడు బాధపడతాం, అయ్యో అటువంటి అవసరాలు మళ్ళీ వస్తే రేపు వాళ్ళు ఉండరేమో అని అవసరం. ఉదాహరణ విజయసాయి రెడ్డి గారు మనకి 2019 ముందు ఢిల్లీలో చాలా బాగా ఉపయోగపడ్డాడు మన పార్టీకి. ఇప్పుడు రేపు ఢిల్లీలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు పరిస్థితి విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి లేడే అని కొంతమంది బాధపడతారు. కానీ ఎవరో ఒకరు క్రియేట్ అవుతారు. కానీ విజయసాయి రెడ్డి గారి లాగా పూర్తి స్థాయిలో పనిచేయగల వ్యక్తిని తయారు చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఇప్పుడు 2014 ముందు ఢిల్లీతో గొడవపడే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళారు. 17 వరకు ఢిల్లీతోటి పెద్దగా ఆయనకి సత్సంబంధాలు ఏం లేవు. తర్వాత 17-18కి వచ్చి కొద్దిగా సత్సంబంధాలనే ఉన్నాయి. 2024లో ఓడిపోయాక ఆటోమేటిక్గా పార్టీలు అందరూ వీడిపోతున్నా విజయసాయి రెడ్డి గారు ఉంటారు అని చెప్పి అందరూ భావించారు. విజయసాయి రెడ్డి గారు ఉంటారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు, ఇట్లా వేల మీద లెక్కేసుకునే వాళ్ళం పేర్లు, వీళ్ళందరూ ఉంటారు, అడిగి పోతారు ఇదని. కానీ అనూహ్యంగా విజయసాయి రెడ్డి గారు పోవడంతో కొద్దిగా బాధాకరమైన విషయం. ఈరోజు దావోస్ ఘటన అనేది మొత్తం పక్కెళ్ళిపోయింది. ఆ దావోస్ నుంచి 0 పెట్టుబడులు తెచ్చారు అనే దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వచ్చి రాజీనామా చేస్తున్నాను, రాజకీయాలు దూరంగా ఉంటున్నాను అని చెప్పి మధ్యలో ఒక పాయింట్ అనేది నాకెందుకో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చినటువంటి మోడీ గారు, అమిత్ షా గారు అని అది నాకు నచ్చల. విజయసాయి రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలిసేలా గుర్తింపునిచ్చింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పాయింట్ అనేది నాకు ఎందుకో నచ్చలేదు. బహుశా 2-3 రోజుల్లో అర్థమైపోద్ది కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఏం మాట్లాడాల్సిన పనిలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు దూరం అయ్యారు, విజయమ్మ గారు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేది ఎంతవరకు అనేది అర్థం కాని సిచ్యువేషను. తర్వాత పూర్తి స్థాయిలో నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు పార్టీని జారిపోవటం. ఆయన ఇప్పుడు నిజానికి కష్టకాలంలో ఉన్నాడు. 11 సీట్లు అయితే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇది ఈ గేమ్కి ఏదైతే 19 ముందు కంటే కూడా ఇది ఇంకా స్ట్రాంగ్గా నిలబడాల్సిన గేమ్. అంటే ఎమ్మెల్యేలు అందరూ చేజారిపోయి పార్టీ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకొని పాదయాత్ర చేసి కొట్టాడు. ఇప్పుడేంటి 11 సీట్లు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చింది, 150 వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చింది. కార్యకర్తలు ఏమి ఎక్కడ పోరు. విజయసాయి రెడ్డి గారికి ఏమి 10 నియోజకవర్గాలు ప్రభావితం చేసే వ్యక్తి ఏం కాదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దీన్ని తీసుకెళ్తారు ముందుకి, దీన్ని ఓవర్కమ్ ఎలా చేస్తారు అనేది. ఎందుకంటే June 4th నాడు ఆయన పెట్టుకున్న కన్నీటికి బొట్టుకు ప్రతి ఒక్కదానికి వాల్యూ కట్టి మనం అంతకంతగా ఆయనకి గొప్ప విజయాన్ని చేకూర్చాలని ప్రతి ఒక్క కార్యకర్త తహదాలాడుతున్నాడు. నిజం, ఆ రోజు ఆయన బాధపడిన దానికి ప్రతి ఒక్కడు వాడి రక్తాన్ని చిందించైనా కానీ ఆయన నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. ఇలాంటి షాకింగ్లు ఇంకా కొన్ని వచ్చినా కానీ మనం నిలబడగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలి. 10 మందికి నిజంగా చెప్పాలంటే ఎంతో ఆదర్శంగా నిలబడాలి. ఆయన ధైర్య సాహసాలు ఇంకా కొనియాడేటట్టు 19లో 24లో లేదా 14లో లేకపోతే జైలుకి వెళ్ళినప్పుడు కానీ బై ఎలక్షన్ అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఆయనకి అంత కెపాసిటీ, ఆయన హీరోయిజం వర్షిప్ వచ్చిందంటే, హీరో వర్షిప్ వచ్చిందంటే ఆయన ధైర్యం, ఆయన నిలబడే తత్వం, ఆయన గొప్పగా ఏదైనా కానీ నేనున్నాను అనే భరోసా కల్పించే తత్వం. ఇప్పుడు ఈ దెబ్బలు ఏదైతే ఉన్నాయో, ఈ రాజ్యసభ సభ్యులు రాజీనామా కానీ, ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మానసికంగా ఆయన్ని కుంగదీసే విధంగా ముందుకెళ్ళటం కానీ, నమ్మకస్తులు అనుకున్న వ్యక్తులే దెబ్బతీయటంతో ఆయన ఇంకా స్ట్రాంగ్గా
అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బికాస్ ఎందుకంటే డైరెక్ట్గా ఆయన కార్యకర్తతోనే సంబంధాలు పెంచుకోవాలి, కార్యకర్తతోటి అటాచ్మెంట్ పెంచుకోవాలి. నియోజకవర్గానికి ఒక 20 మంది పేర్లైన కార్యకర్తలు ఆయన తెలిస్తే అదే సంతోషం. ప్రతి నియోజకవర్గం అందరూ తెలియదు. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఒక 20 మంది పేర్లుగా నియోజకవర్గంలో పేరు పెట్టి ఆయన పిలిచి అంతగాని చేయగలిగితే వాళ్ళందరూ ఇంకా బలంగా కష్టపడగలుగుతారు. బహుశా అది జరగాలని బలంగా ఆశిద్దాం. గేమ్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఢిల్లీ నుంచి గేమ్ మొదలైందో, చంద్రబాబు నాయుడు గారి ద్వారా గేమ్ మొదలైందో తెలియదు, కానీ బీజేపీ అయితే రాజ్యసభ సభ్యులు పెంచుకోవాలనే ఆలోచనతో అయితే ఉంది. విజయసాయి రెడ్డి గారిది జనసేనకి ఇస్తారో లేకపోతే ఇంకోటి ఇస్తారో తెలియదు. ఇక్కడ ఇంకోటి కూడా వస్తూ ఉంది. జనసేన తరపున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన్ని కేంద్ర మంత్రిగా చేసి లోకేష్ గారిని ఇక్కడ సీఎంగా చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమైందో మరి అది మనం చూడాలి భవిష్యత్తు. ప్రజెంట్ అయితే మాత్రం విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నించోవాల్సింది. కానీ పార్టీలోనే కొంత ఆయన మీద నెగిటివిటీ అనేది ఉంది, ఏర్పరచుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పొరపక్షాలు అయితే వచ్చినాయి. అది ఎక్కడొచ్చిందేమో తెలియదు, కానీ బహుశా ఢిల్లీ నుంచి గేమ్ అనేది జగనన్న పైన బలంగా స్టార్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో జనసేనను పెంచాలనే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. జనసేన, బీజేపీ. ఇక్కడ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తొక్కాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కి అదే ప్రయత్నాలు అంటే మన ఓట్ బ్యాంక్ మనకుంది. కాకపోతే ఎన్ని చేసినా ఇప్పుడు మనకు 151 నుంచి 11 పడినా కానీ ఏం చేసినా అంతిమ కార్యకర్తలు ఏం బాగాలేదు కదా. కానీ బలంగా నిలబడదాం. చూసేదేముంది, పోయేదేముంది, ఏముంది. సంవత్సరం అయిపోయింది, 4 ఏళ్ళు ఇంకా బలంగా కొట్లాడవచ్చు. ఏమైంది? కాంగ్రెస్ తెలంగాణ చచ్చిపోయింది అన్నారు, బతికి బట్టగట్టే అధికారంలో రాలే. అంటే ఏముండదు. కాకపోతే ఇట్లాంటి కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలి. అంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. అట్లా కార్యకర్తలందరూ ఈరోజు దావోస్ పర్యటన ప్రచారం చేసుకుని సరిపోద్ది. విజయసాయి రెడ్డి గారు ఇంకా మన ఢిల్లీలో ఆయన లేడు అనే ఆలోచనతో మనం కూడా బలంగా నిలబడితే సరిపోద్ది.